ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకున్న తెలుగువారిని రాష్ట్రానికి తరలించేందుకు తెలుగుదేశం పార్టీ సహాయక చర్యలు ముమ్మరం చేసింది. రిషికేశ్, డెహ్రాడూన్, ఢిల్లీలో బాధితుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు వారికి బాసటగా నిలుస్తోంది. డెహ్రాడూన్లోనే మకాం వేసిన చంద్రబాబు భయపడొద్దని బాధితుల్ని ఓదార్చారు. స్వస్థలాలకు పంపే వరకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని ధైర్యం నింపారు. ఎప్పటికప్పుడు పార్టీ నేతల్ని సమన్వయపరుస్తూ ప్రత్యేక విమానాల్లో బాధితులను రాష్ట్రానికి తరలిస్తున్నారు. ఊహకందని ఉప్పెనలో చిక్కుకొని ప్రాణాలతో బతికి బట్టకట్టిన తెలుగు యాత్రికుల్ని కాపాడటం కోసం రంగంలోకి దిగిన తెలుగుదేశం పార్టీ సహాయక చర్యల్ని మరింత ముమ్మరం చేసింది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు డెహ్రాడూన్లోనే మకాం వేసి సహాయ కార్యక్రమాలు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. చావు బతుకులతో కొట్టుమిట్టాడుతూ క్యాంపులకు చేరుకున్న వారిలో ధైర్యం నింపుతున్నారు. ఎప్పటికప్పుడు ఢిల్లీ ఏపీ భవన్లో బాధితులకు అన్ని సౌకర్యాలు సక్రమంగా ఉన్నాయో లేదో చూస్తూనే డెహ్రాడూన్ నుంచి తెలుగు వారిని సురక్షితంగా ప్రత్యేక విమానాల ద్వారా స్వస్థలాలకు పంపుతున్నారు. నాగేంద్రబాబు విశాఖపట్నం, శ్రీ రామారావు విశాఖపట్నం. ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకునేసి చాలా కష్టాలు పడి మేము వచ్చామండి. ఇక్కడికి వచ్చిన మీనక మీ ఆశ్రమంలో మాకు ప్రాబ్లం లేకుండా పోయింది. ధైర్యం వచ్చిందండి. చాలా సంతోషంగా ఉందండి. చాలా సిగ్గుచేటుగా ఉందండి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్ టోటల్ ఫెయిల్యూర్ అండి. నేను ఆ విషయం మాత్రం గట్టిగా ఘంటాపదంగా చెప్పగలుగుతున్నాను. ఈ విషయంలో మాత్రం ఎటువంటి సందేహం లేదండి. చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఎక్కడో ఆంధ్రప్రదేశ్ లో ఉండవలసిన వాళ్ళు మన కోసమని ఉత్తరాఖండ్కి వచ్చి ఇన్ని కష్టాలు పడి ఢిల్లీలో ఉంటూ ఇక్కడ డెహ్రాడూన్ లో ఉంటూ మన కోసం ఇంత కష్టపడి మన తెలుగు వాళ్ళ కోసం అని చెప్పేసి ఆయన ప్రత్యేకంగా ఎయిర్ ఫ్లైట్స్ ఏర్పాటు చేసి ప్రతి వాళ్ళని వాళ్ళ ఇంటికి చేర్చడం అనేది నిజంగాను చాలా గర్హనీయం అండి. చాలా ఆనందదాయకమైన విషయం అండి. నేను దాన్ని చాలా అభిలషిస్తున్నాను, చాలా సంతోషిస్తున్నాను. ప్రతి ఒక్కరిని క్షేమంగా ఇంటికి పంపించే బాధ్యత తీసుకుంటామని బాధితులకు చంద్రబాబు హామీ ఇచ్చారు. బద్రీనాథ్ లో చిక్కుకున్న తెలుగువారికి అండగా నిలిచేందుకు అక్కడికెళ్తామని చెప్పారు. ఉత్తరాఖండ్ లో జరిగినటువంటి చార్ధామ్ లో జరిగినటువంటి డివాస్టేషన్ హ్యాండిల్ చేయడంలో కేంద్ర ప్రభుత్వం గాని రాష్ట్ర ప్రభుత్వం గాని పూర్తిగా విఫలమైనాయి. ఇంకా బాగా చేసి ఉండాల్సింది. దీనివల్ల బాధితులు చాలా అవస్థలు పడ్డారు. ఇప్పటికి 12 రోజులు అవుతున్నా ఇంకా కూడా చాలా మంది ఇంకా చిక్కుపోయే పరిస్థితి వచ్చింది. బద్రీనాథ్లో అయితే ఇంకా చాలా మంది ఉన్నారు. మార్నింగ్ కూడా మేము ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. మేము పోవాలనుకున్నా కూడా పోలేకపోయాం. ఈరోజు 110 మందిని మళ్ళా ఒక స్పెషల్ ఫ్లైట్లో పంపిస్తున్నాం. ఇంకా చాలా మంది ఉన్నారు. ఒక 200 నుంచి 250 మంది ఉన్నారు. మా టీం ఇక్కడే ఉండి అందరినీ తీసుకొని కడపటి వ్యక్తి వచ్చే వరకు ప్రయత్నం చేస్తాం. అందరినీ సురక్షితంగా వాళ్ళ గ్రామాల్లో చేర్చనేది తెలుగుదేశం పార్టీ ఆశయం. దానికి కంటిన్యూ చేస్తాం. యాత్రికుల్ని తరలించే విషయంలో అనవసర రాద్ధాంతానికి దిగిన రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్ ఎంపీలు ఈ రోజు ఏమయ్యారని తెలుగుదేశం నేతలు ప్రశ్నించారు. తమకు చిత్తశుద్ది ఉండబట్టే ఎలాంటి రాజకీయాలకు తావివ్వకుండా ఈ రోజు కూడా 160 మంది యాత్రికుల్ని విమానాల ద్వారా హైదరాబాద్, విశాఖ, గన్నవరం పంపుతున్నామని చెప్పారు. నిన్న ఏదో హంగామా చేశారు. తెలుగుదేశం పార్టీ ముందుకు వచ్చి అన్ని కార్యక్రమాలు చేస్తూ పోతూ ఉంటే మరి నిన్న మాతో వచ్చిన వాళ్ళకు కూడా గుంజుకునే కార్యక్రమం అధికార దుర్వినియోగం చేశారు. ఈ రోజు చూశారు. ఈ రోజు 160 మంది మేము స్పెషల్ ఫ్లైట్ లో ఎక్కిస్తే మంత్రులు ఖాళీ వచ్చి ఒకరైనా ఉన్నారా? ఇదే సాక్షి. ఇదే ప్రజల కోసం పని చేసే నాయకుడు ఎవరనేది ఈ రోజు చంద్రబాబు నాయుడు నాయకత్వం అని గుర్తించడం జరుగుతుంది. నిన్న ముగ్గురు మంత్రులు ఉన్నారు, ఒక ఎంపీ ఉన్నారు. ఈ రోజు ముగ్గురు మంత్రులు, ఒక ఎంపీ ఉన్నారు. ఒక్కరికైనా తీసుకుపోతున్నారండి? ఒక్కరికి వైఫల్యం చెందింది. ఇది పర్ఫెక్ట్ గా ప్రజలు గమనించాల్సిన అవసరం ఉందని ప్రజలకు మనవి చేస్తాం. ఈ రోజు మేము ఫీల్డ్ లో పోయి అందరికి ఆదుకొని భోజనం పెట్టి ఆరోగ్యం మా డాక్టర్లు అందరూ ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి డాక్టర్ వచ్చి మెడిసిన్ ఇచ్చారు, ధైర్యం ఇచ్చాము. ఈ రోజు స్పెషల్ ఫ్లైట్ లో మరి ఇంటి వరకు పంపుతాం. హైదరాబాద్, వైజాగ్ పంపేసి అక్కడ నుంచి బస్ పెట్టి ఇంటి వరకు పంపే కార్యక్రమం చేస్తున్నాం. అదే ఒక కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రి ఉండి ఒక్కరికి కూడా తీసుకుపోవడం లేదు అంటే దీనిని బట్టి అర్థమవుతుంది వీళ్ళకి ప్రజలపైన యాత్రికులపై ఎంత చిత్తశుద్ధి ఉంది, కమిట్మెంట్ ఎక్కడ ఉంది. మరోవైపు రిషికేశ్ లోను తెలుగుదేశం నేతలు బాధితుల్ని ఆదుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. వారికి అవసరమైన వస్తువులు, మందులు అందజేస్తున్నారు. అక్కడి నుంచి రాష్ట్రానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.